హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ మంత్ అయితే మేము ఆడబడుచు వాళ్ళ మరిది గారు మ్యారేజ్కి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. 1 మంత్ పైనే అవుతుంది మ్యారేజ్ అయ్యి. కాకపోతే నాకు వీడియోస్ ఎడిటింగ్ అది అవ్వట్లేదు, అందుకని చెప్పేసి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ రిసెప్షన్ అయితే జరుగుతుంది. నేను వీడియోస్ అనేవి ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదు. నార్మల్గా మనం రిసెప్షన్కి, పెళ్ళికి ఇలా వీడియోస్ తీసుకుంటాం కదా, వాటిని అన్ని ఎడిటింగ్ చేసి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నేను యూట్యూబ్లో పెడదామన్న ఉద్దేశంతో తీయలేదు. లేదా తీస్తే కనుక కొంచెం ఎక్కువగానే మంచిగా వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఉందును. సో అన్నీ క్లియర్గా తీయలేదన్నమాట. నార్మల్గా మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సో ఇలా తలంబ్రాలని, తాళి కట్టడం ఇవన్నీ మనం తీసుకుంటాం కదా, సో ఆ వీడియోస్ని ఇలాగ ఎడిటింగ్ అయితే చేశానమాట. సో నాకు అంత ఐడియా లేదు, యూట్యూబ్ పెడదాం వీడియోస్ తీద్దామని అనుకోలేదు, ఎందుకంటే నాకు కుదరట్లేదు. అందుకని చెప్పేసి నేను ఫుల్ఫిల్గా ఏమీ వీడియోస్ అయితే షూట్ చేయలేదన్నమాట. ఉన్న వాటిని ఇలా ఎడిట్ చేసి పెడుతున్నాను. మేమైతే మ్యారేజ్కి వెళ్ళి 3 days అయితే అక్కడే ఉన్నాము. విలేజ్ వచ్చేసి రాజోల్ దగ్గర తాటిపాక అనమాట. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మొత్తం అక్కడ ఉన్న 3 daysలో మంచిగా వీడియోస్ అనేవి షూట్ చేసుకుంటే బాగుండు, మాకు మెమరీస్గా ఉండును కదా అని అనిపించింది. అంటే మా ఆడబడుచు వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ అలాగే మా తోటికోడలు వాళ్ళ ఫ్యామిలీ మేమందరం అయితే వెళ్ళాము. సో ఇంకా అందరం కలిస్తే కొంచెం బాగుంటుంది కదా, ఎంజాయ్మెంట్ అదిని అవన్నీ మెమొరీగా ఉందని అనిపించింది. ఫ్యామిలీ మొత్తం అందరం కలిస్తే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఎప్పుడో కానీ ఇలా కలవము, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే. సో అందుకని చెప్పేసి అలా అనిపించింది. కానీ ఇంకా ఏం చేయలేము కదా, అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఈ ఉన్న వాటిని ఇలాగైతే వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ తలంబ్రాలు అయితే వేసుకుంటున్నారనమాట. పెళ్ళిలో కూడా నేను మొత్తం అన్నీ ఏమీ షూట్ చేయలేదు, అక్కడక్కడ వీడియో షూట్ చేశాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే వీడియో అయితే చూసేయచ్చు. ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైం అనుకుంటా. సో రిసెప్షన్ అయిపోయిన తర్వాత మేము ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాం, పడుకుని. ఆ తర్వాత ఇంకా లేచి రెడీ అయ్యాము. కరెక్ట్గా ముహూర్తం టైంకి అయితే వచ్చేసాం అనమాట. మళ్ళీని చిన్నప్పుడు తలంబ్రాలు వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ మనం భలే ఏరుకునే వాళ్ళం కదా. సో వీటి కోసం అయితే దెబ్బలాడుకునే వాళ్ళము. తలంబ్రాల్లో బాల్స్ ఏరుకునే స్టేజ్ నుంచి అవే తలంబ్రాల్లో బాల్స్ ఏరి పిల్లలకి ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసాము. నేనైతే ఇవన్నీ ఇలాగ తీసి హన్వితకి ఇద్దామని చెప్పేసి ఇలా ఒక కవర్లో అయితే వేసి ఉంచాను అనమాట. ఇంక ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అయితే అమ్మవారి సంబరం అయితే చేయించుకున్నారు, దుర్గమ్మ తల్లి సంబరము. ఇంకెక్కడ చూసారు కదా, మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే అన్నవరం అయితే వెళ్ళారు. సో అక్కడైతే వ్రతం అనేది అక్కడే కంప్లీట్ అయిపోయింది. సాయంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి కథ అయితే పెట్టించుకున్నారనమాట. వీళ్ళైతే సంబరం చాలా బాగా చేశారండి. నేను ఛానల్ అయిపోయింది సంబరం అనేది చూసి. సో ఇంతకుముందు మ్యారేజ్కి ముందు అయితే మా ఇంటి దగ్గర అప్పుడప్పుడు ఇలాగా సంబరం అది చేయించుకుంటూ ఉంటారు కదా, చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ మధ్యకాలంలో అయితే ఛానల్ అయిపోయింది చూసి. కానీ వీళ్ళైతే చాలా ఎక్సలెంట్గా చేశారు. ఇంకా 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 ఉంటే బాగుండు అనిపించింది ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి. నాకైతే సంబరం చూడడం అంటే చాలా ఇష్టము. పెళ్ళికి ముందైతే మా కజిన్స్ అందరం కలిసి ఎక్కడైనా సంబరం అయితే, అంటే మా ఇంటి పక్కన అనమాట, ఎవరైనా చేయించుకుంటుంటే ఈవినింగ్ నుంచి మేము ప్లాన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఈ టైంకి రెడీ అయిపోవాలి, వెళ్ళిపోవాలని చెప్పేసి మొత్తం ఫుల్గా సంబరం అంతా చూసేసేవాళ్ళము. మార్నింగ్ అయ్యే వరకు, వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం అనమాట. అలా చూసేవాళ్ళం సంబరం. అది కూడా సరదాగా మేము కబుర్లు చెప్పుకుంటూ చూసుకుంటూ అలా ఉండేవాళ్ళము.
ఇప్పుడు అవన్నీ అయితే చాలా మిస్ అవుతున్నాము. పాటకు తగ్గ డ్యాన్స్ అది బాగా చేస్తారు కదా వీళ్ళు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వీడియోస్ ముందు వెనక ముందు అయినాయి. సో ఇప్పుడు డ్యాన్స్ అది వేశారు కదా, ఫస్ట్ అవుతాయన్నమాట. లాస్ట్లో దుర్గమ్మ తల్లి వస్తారు. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా సంబరం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 5-5:30 అలా అవుతుంది. వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.